శ్రీ గణేశాయ నమః. శారదా గురుభ్యో నమః. ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక ఛానల్ ప్రేక్షకులకు శుభోదయం. శ్రీరస్తు కార్యక్రమంలో శుభతిథి అంశంలో నేటి పంచాంగ వివరాలు పరిశీలిద్దాం. ఆంగ్ల తేదీ 30వ తేదీ 7వ నెల 2026 సంవత్సరం గురువారం. స్వస్తి శ్రీ చాంద్రమాన శ్రీ పరాభవనామ సంవత్సరం, దక్షిణాయనం, గ్రీష్మఋతువు, ఆషాఢమాసం, కృష్ణపక్షం, పాడ్యమి తిథి రాత్రి 8:30 వరకు, అనంతరం విధియ. శ్రవణ నక్షత్రం సాయంత్రం 5:53 వరకు, అనంతరం ధనిష్ఠా నక్షత్రం. ఆయుష్మాన్ యోగం రాత్రి 1:09 వరకు, అనంతరం సౌభాగ్య యోగం. బాలవకరణం ఉదయం 7:53 వరకు, అనంతరం కౌలవకరణం. నేటి అమృత ఘడియలు ఉదయం 6:39 నుండి 8:23 వరకు. నేటి దుర్ముహూర్తం ఉదయం 10:11 నుండి 11:02 వరకు. తిరిగి దుర్ముహూర్తం మధ్యాహ్నం 3:15 నుండి 4:06 వరకు. నేటి వర్జ్యం రాత్రి 10:07 నుండి 11:19 వరకు. నేటి రాహుకాలం మధ్యాహ్నం 1:30 నుండి 3 వరకు. యమగండం ఉదయం 6 నుండి 7:30 వరకు. ఇక ఈనాటి తిథివార నక్షత్రాలను అనుసరించి చేయదగిన దేవతాపాసన గురించి విచారించినట్లయితే 12 మాసాలలో 4వ మాసమైనటువంటి ఆషాఢమాసం సగభాగం పూర్తయింది. అంటే శుక్లపక్షం పూర్తయి కృష్ణపక్షం నేటి నుండి ప్రారంభమవుతుంది. ఈ కృష్ణపక్ష ప్రారంభం గురువారంతో జరుగుతుంది. ఈ రోజున నక్షత్రం శ్రవణ నక్షత్రం. శ్రవణ నక్షత్రం విష్ణుదేవతాత్మకమైనటువంటి నక్షత్రం. అంతేకాకుండా కలియుగ వరదుడైనటువంటి శ్రీయపతి శ్రీనివాసుడు ఆవిర్భవించినటువంటి దివ్యమైనటువంటి నక్షత్రం ఈ శ్రవణ నక్షత్రం. ఈ రోజున హయగ్రీవ స్తోత్రపారాయణ చేయటం, హయగ్రీవ దర్శనం, హయగ్రీవ అర్చన చాలా విశేషమైన ఫలితాలను మనకు అందిస్తుంది. జ్ఞానానందమయం దేవం నిర్మల స్ఫటికాకృతిం ఆధారం సర్వ విద్యానాం హయగ్రీవం ఉపాస్మహే అని స్వామి యొక్క స్తోత్రంలో చెప్పబడుతుంది. జ్ఞాన ఆనందమయమైనటువంటి స్వరూపం హయగ్రీవుడు. నిర్మల స్ఫటికాకృతం, నిర్మలమైనటువంటి ధవళ కాంతులతో స్ఫటిక వర్ణ శోభితంగా ఉండేటటువంటి మూర్తి హయగ్రీవుడు. సర్వ విద్యలకు సర్వ విద్యలు ఆయన అధీనంలో ఉంటాయి. ఆధారభూతమైనటువంటి వాడు సర్వ విద్యలకు. అటువంటి హయగ్రీవుడికి నమస్కరిస్తున్నాను అని విష్ణుమూర్తి యొక్క ఆ గురుస్వరూపాల్లో హయగ్రీవుడు చాలా ప్రధానమైనటువంటి వాడు. అందులో మనకి కొన్ని స్వరూపాలు దర్శనం చేతనే, అంటే మనం దేవాలయానికి వెళ్ళి దర్శనం చేయటం కాదు, ఆ మూర్తిని, ఆ చిత్రపటాన్ని దర్శించిన చాలు ఆ ఉల్లం ఉప్పొంగుతుంది, మనసుకు చాలా ఆహ్లాదంగా అనిపిస్తుంది. అటువంటి రూపాల్లో లక్ష్మీ హయగ్రీవ రూపం చాలా విశేషమైనది. లక్ష్మీ హయగ్రీవ రూపంలో ఆ చిత్రపటాన్ని ఇంట్లో పెట్టుకొని ప్రతినిత్యం కూడా లక్ష్మీ హయగ్రీవ స్తోత్రపారాయణ చేయటం వల్ల ఫలితం ఏమిటంటే, పరమాచార్య స్వామి వారి దీంట్లో ఒక చోట కనబడుతుంది, ఒక వ్యక్తికి తన దయాదుల నుండి రావాల్సినటువంటి ఆస్తి కంటికి కనబడుతున్నప్పటికీ కూడా ఆయన అనుభవించలేనటువంటి స్థితిలో ఉంటే పరమాచార్య స్వామి వారు చెప్పారు, హయగ్రీవ చిత్రపటాన్ని పెట్టి హయగ్రీవ స్తోత్రపారాయణ చేసి ఆ హయగ్రీవ అనే నామాన్ని నీవు స్మరించినా చాలు, మిగతా స్తోత్రం అంతా చదవకపోయినా ఆయనకి నమస్కరిస్తే చాలు నీ కామ్యం నెరవేరుతుందని చెప్తే, ఆ వ్యక్తి ఆ విధంగా చేసిన తరువాత తనకు రావాల్సినటువంటి సొమ్ము ఏదైతే ఉందో అది దక్కించుకున్నట్టుగా పరమాచార్య స్వామికి సంబంధించినటువంటి వృత్తాంతాల్లో మనకు చెప్పబడుతుంది. కేవలం దర్శన మాత్రం చేత ప్రసన్నుడై అనుగ్రహించేటటువంటి ఆ మూర్తి, ప్రసన్నమూర్తి, భక్త సులభుడు లక్ష్మీ హయగ్రీవుడు. అటువంటి లక్ష్మీ హయగ్రీవ స్తోత్రపారాయణ ఈ పరమ పవిత్రమైనటువంటి గురువారం నాడు చేయటం చాలా విశేషం. అంతేకాకుండా హయగ్రీవుడు అంటే ఏమిటంటే అశ్వము, అంటే గుర్రము యొక్క వదనం కలిగిన వాడు. హయగ్రీవుడైనటువంటి రాక్షసుడిని వధించడం కోసం ఆయన ఆ రూపాన్ని ధరించడం జరిగింది. ఎట్లాగంటే అతను బ్రహ్మదేవుడి నుండి వరం స్వీకరించాడు. నా వంటి ముఖం కలిగినటువంటి హయవదనుడి చేతిలోనే నేను సంహరింపబడతాను అని ఆయన యొక్క ఆ వరాన్ని. ఎందుకంటే కొంతమందికి వరాలు ఇప్పుడు కూడా శాపాలు అవుతాయి, కొంతమందికి శాపాలు వరాలు అవుతాయి అన్నారు. అటువంటి ఆ హయగ్రీవుడు అంటే హయవదనం కలిగినటువంటి రాక్షసుణ్ణి సంహరించడం కోసం శ్రీమన్నారాయణమూర్తి ఆ అవతారాన్ని ధరించడం జరిగింది. అటువంటి జ్ఞానప్రదాయకుడైనటువంటి హయగ్రీవ ఆరాధన, హయగ్రీవ నామస్మరణ అందరూ చేసి హయగ్రీవుడి యొక్క అనుగ్రహానికి పాత్రులు అవుతారని అవ్వాలని ఆశిస్తూ స్వస్తి. ఈటీవీ లైఫ్ ప్రేక్షకులకు నమస్కారం. శ్రీరస్సు కార్యక్రమంలో గ్రహయోగ మంచానికి స్వాగతం. ఈనాడు శ్రీరస్సు కార్యక్రమంలోని గ్రహయోగ మంచంలో గ్రహాల యొక్క స్థితిగతులు, వాటి యొక్క శుభాశుభ ఫలితాల గురించి పరిశీలిద్దాం. అలాగే ఈరోజు ద్వాదశ రాశుల వారికి అదృష్ట సంఖ్య, అదృష్ట వర్ణం, అనుకూల దిక్కు, అనుకూల దైవం వంటి విశేషాలు కూడా తెలుసుకుందాం. ముందుగా నేటి పంచాంగ వివరాలు. శ్రీ పరాభవనామ సంవత్సరం, దక్షిణాయనం, గ్రీష్మ ఋతువు, ఆషాఢ మాసం, బహుళపక్షం. ఈరోజు తిథి
బహుళ పాడ్యమి వారం, లక్ష్మీ వారం లేదా గురువారం, నక్షత్రం శ్రవణం. ఇప్పుడు గ్రహాల యొక్క స్థితిగతులు పరిశీలిద్దాం. బృహస్పతి సంచారం ఉచ్చస్థితి, అస్తంగత్వ స్థితి కర్కాటక క్షేత్రంలో, రవి సంచారం కర్కాటక క్షేత్రంలో, శుక్రకేతువుల సంచారం సింహక్షేత్రంలో, చంద్ర సంచారం మకర క్షేత్రంలో, రాహు సంచారం కుంభక్షేత్రంలో, శని సంచారం మీన క్షేత్రంలో, కుజ సంచారం వృషభ క్షేత్రంలో, బుధ సంచారం మిథున క్షేత్రంలో స్వక్షేత్ర స్థితి. ఇది ఈరోజు గ్రహాల యొక్క స్థితిగతులు. వీటి ఆధారంగా ద్వాదశ రాశుల వారికి ఏర్పడేటువంటి శుభాశుభ ఫలితాలు సూచనప్రాయంగా గోచారపరంగా తెలుసుకుందాం. ముందుగా మేషరాశి. ఈరోజు మేషరాశి వారి ఫలితాలను పరిశీలించినట్లయితే సందర్భోచిత నిర్ణయాలు తీసుకోలేకపోతారు. అసహన పరిస్థితులు ఆర్థికంగా కొనసాగుతాయి. చేపట్టినటువంటి కార్యకలాపాలపై విముఖత ఉంటుంది. పైవారితో సంభాషణల విషయంలో విభేదాలు తలెత్తేటువంటి సంఘటనలు లేకపోలేదు. మానసిక చిరాకులు ప్రబలమవుతాయి. స్థిరత్వం తగ్గుతుంది, మందత్వం పెరుగుతుంది. చేపట్టినటువంటి కార్యకలాపాలు మెల్లమెల్లగా కలిసి వస్తాయి. వ్యాపార సంబంధిత లావాదేవీల విషయంలో వ్యాపార రంగం వారు జాగ్రత్తలు వహించాలి. నూతన బాధ్యతలు మహిళలకు పెరుగుతాయి. శ్రమ అధికమవుతుంది. విద్యార్థులకి గట్టి కృషి తప్పనిసరి. ఆర్థిక వ్యవహారాలు క్రీడారంగం వారికి తగాదాలు ప్రబలమవుతాయి. చేపట్టినటువంటి కార్యకలాపాలు న్యాయబద్ధ వృత్తి వారికి మెల్లమెల్లగా కలిసి వస్తాయి. ఈరోజు మేషరాశి వారి అదృష్ట సంఖ్య 2. ఈరోజు మేషరాశి వారి అదృష్ట వర్ణం తెలుపు, అనుకూల దిక్కు తూర్పు. ఈరోజు మేషరాశి వారు శ్రీ దక్షిణామూర్తిని భక్తి శ్రద్ధలతో దర్శించడం, స్మరించడం, పూజించడం ద్వారా అర్ధాష్టమ బృహస్పతి ద్వారా, అర్ధాష్టమ రవి ద్వారా, ఇతర గ్రహ ప్రతికూలత ద్వారా, ఏలినాటి శని ద్వారా ఏర్పడేటువంటి ప్రతిబంధకాలు తొలగిపోతాయి. ప్రశాంతత పెరుగుతుంది. కార్యకలాపాలు చకచకా పూర్తి చేసి విజయాలు సాధించగలుగుతారు. ఈరోజు వృషభ రాశి వారి ఫలితాలను పరిశీలించినట్లయితే సామర్థ్యంతో కూడినటువంటి నిర్ణయాలు ఆర్థిక పరంగా కలిసి వస్తాయి. సంభాషణలు రుచిస్తాయి. ఆరోగ్య విషయంలో చిరు సమస్యలు కొనసాగుతాయి. అయినప్పటికీ బలాన్ని పెంపొందింప చేసుకోగలుగుతారు. క్రమశిక్షణ విద్యార్థులకి కలిసి వస్తుంది. మహిళలకు సూక్ష్మతతో కూడినటువంటి నిర్ణయాల ద్వారా ఆర్థిక వ్యవహారాలు చక్కబెట్టుకోగలుగుతారు. క్రమశిక్షణతో కూడినటువంటి కార్యకలాపాలు వైద్య వృత్తి వారికి రాణిస్తాయి. ప్రతిభతో కూడినటువంటి నిర్ణయాలు క్రీడారంగం వారికి కలిసి వస్తాయి. నూతన ఉత్సాహం పెరుగుతుంది. కార్యకలాపాల్లో వేగం పెరుగుతుంది. ఈరోజు వృషభ రాశి వారి అదృష్ట సంఖ్య 6. ఈరోజు వృషభ రాశి వారి అదృష్ట వర్ణం ఆకుపచ్చ, అనుకూల దిక్కు ఉత్తరం. ఈరోజు వృషభ రాశి వారు శ్రీ మహావిష్ణువుని భక్తి శ్రద్ధలతో దర్శించడం, స్మరించడం, పూజించడం ద్వారా ఎక్కువ ప్రయోజనాలు ఆర్థిక పరంగా లభిస్తాయి. ఆత్మబలం పెరుగుతుంది. ఈరోజు మిథున రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే వ్యవహారాల్లో అనుకూలత ఆర్థిక పరంగా కొనసాగుతుంది. విద్యా విషయాలు కలిసి వస్తాయి. భూ సంబంధిత లావాదేవీలపై అనుకూలత సాధించగలుగుతారు. మంచి అవకాశాలు వృత్తి, వ్యాపార, ఉద్యోగ కార్యకలాపాల్లో సద్వినియోగపరచుకోగలుగుతారు. ఏకాగ్రత పెరుగుతుంది. అనుకూల పరిస్థితులు ఆర్థికంగా మహిళలకు కలిసి వస్తాయి. ఉత్సాహంతో కూడినటువంటి కార్యకలాపాలకు శ్రీకారం చుట్టగలుగుతారు. అభివృద్ధి వ్యాపార రంగం వారికి గోచరిస్తుంది. కార్యక్రమాల్లో ఆశించినటువంటి ప్రయోజనాలు వైద్య వృత్తి వారు పొందగలుగుతారు. ఈరోజు మిథున రాశి వారి అదృష్ట సంఖ్య 1. ఈరోజు మిథున రాశి వారి అదృష్ట వర్ణం ఎరుపు, అనుకూల దిక్కు ఉత్తరం. ఈరోజు మిథున రాశి వారు శ్రీ వెంకటేశ్వర స్వామిని భక్తి శ్రద్ధలతో దర్శించడం, స్మరించడం, పూజించడం ద్వారా మెరుగైనటువంటి అవకాశాలు అన్ని రంగాల వారు పొందగలుగుతారు. ఆదాయం పెరుగుతుంది. ఆరోగ్య రక్షణ చేకూరుతుంది. ఈరోజు కర్కాటక రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే సంబంధ బాంధవ్యాల విషయంలో జాగ్రత్తలు పాటించాలి. ఆర్థిక విషయాల్లో లోపాలు వెలుగులోకి వస్తాయి. ఆకస్మిక చిక్కులు, సమస్యలు ఏర్పడేటువంటి సంఘటనలు వృత్తిలో లేకపోలేదు. ఉద్యోగ విషయాల్లో అభద్రతాభావం పెరుగుతుంది. వ్యాపార సంబంధిత లావాదేవీల విషయంలో సమస్యలు వెలుగులోకి వస్తాయి. వ్యాపార ప్రతిబంధకాలు వ్యాపార రంగం వారు ఎదుర్కోవాల్సి వస్తుంది. మహిళలకు మానసిక క్లేశాలు ప్రబలమవుతాయి. చేపట్టినటువంటి కార్యకలాపాలు మెల్లమెల్లగా కలిసి వస్తాయి. విద్యార్థులకి గట్టి కృషి తప్పనిసరి. ఈరోజు కర్కాటక రాశి వారి అదృష్ట సంఖ్య
ఈరోజు కర్కాటక రాశి వారి అదృష్ట వర్ణం పసుపు, అనుకూల దిక్కు ఈశాన్యం. ఈరోజు కర్కాటక రాశి వారు శ్రీ దక్షిణామూర్తిని భక్తి శ్రద్ధలతో దర్శించడం, స్మరించడం, పూజించడం ద్వారా ఆర్థిక విజయాలు సాధించగలుగుతారు, మానసిక క్లేశాలు నియంత్రించగలుగుతారు. ఈరోజు సింహరాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే అయోమయ పరిస్థితులు ఆర్థికంగా ఉన్నప్పటికీ నెగ్గుకు రాగలుగుతారు. సంభాషణల విషయంలో జాగ్రత్తలు పాటించాలి. శ్రమకి గురయ్యేటువంటి సంఘటనలు వృత్తిలో చోటు చేసుకుంటాయి. వ్యాపార సంబంధిత లావాదేవీల విషయంలో 1కి 10 సార్లు ఆలోచించి నిర్ణయాలు తీసుకోవడం క్షేమదాయకం. అనుకూల పరిస్థితులు వ్యాపార రంగం వారు క్రమక్రమేణా సాధించగలుగుతారు. మహిళలకు ఆర్థిక పరిస్థితి మెరుగుగా ఉన్నప్పటికీ ఆందోళన కూడా సమాంతరంగా ఉంటుంది. కార్యక్రమాల్లో వేగం విద్యార్థులకి తగ్గుతుంది. అసహన పరిస్థితులు వైద్య వృత్తి వారు నియంత్రించగలుగుతారు. ఈరోజు సింహరాశి వారి అదృష్ట సంఖ్య 1. ఈరోజు సింహరాశి వారి అదృష్ట వర్ణం ఎరుపు, అనుకూల దిక్కు తూర్పు. ఈరోజు సింహరాశి వారు ఈశ్వరారాధన, ఈశ్వర స్మరణ, ఈశ్వరాభిషేకం వంటి ప్రక్రియలు కొనసాగించడం ద్వారా ఆందోళన తగ్గుతుంది, శ్రమ తగ్గుతుంది, చేపట్టినటువంటి కార్యకలాపాలు కలిసి వస్తాయి. ఈరోజు కన్యారాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఆర్థిక వ్యవహారాలు వేగవంతంగా కలిసి వస్తాయి. చేపట్టినటువంటి కార్యకలాపాలు సవ్యంగా పూర్తి చేయగలుగుతారు. మానసిక ప్రశాంతత కలిగి ఉంటారు. ఆలోచించి నిర్ణయాలు తీసుకుని కొనసాగించి పూర్తి చేసి విజయాలు పొందగలుగుతారు. అభివృద్ధి ఆర్థికంగా వ్యాపార రంగం వారికి ఉత్తేజాన్ని పెంచుతుంది. విద్యార్థులకి శుభ పరిణామాలు విద్యాపరంగా ఫలాన్ని కలిగిస్తాయి. మహిళలకు ఆసక్తితో కూడినటువంటి అంశాలు గృహపరంగా ప్రాధాన్యతను పెంచుతాయి. మంచి నిర్ణయాలు న్యాయవాద వృత్తి వారు తీసుకోగలుగుతారు. వైద్య వృత్తి వారికి అత్యంత అనుకూలం. వ్యవసాయ రంగం వారికి ప్రోత్సాహకరం. ఈరోజు కన్యారాశి వారి అదృష్ట సంఖ్య 5. ఈరోజు కన్యారాశి వారి అదృష్ట వర్ణం ఆకుపచ్చ, అనుకూల దిక్కు ఉత్తరం. ఈరోజు కన్యారాశి వారు శ్రీ లక్ష్మీ నరసింహస్వామిని భక్తి శ్రద్ధలతో దర్శించడం, స్మరించడం, పూజించడం ద్వారా వేగవంతమైనటువంటి విషయాలు ఆర్థికంగా లాభిస్తాయి. ఆరోగ్య రక్షణ, ఆర్థిక రక్షణ చేకూరుతాయి. ఈరోజు తులారాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఆర్థిక వ్యవహారాలు ఆచితూచి వ్యవహరించాలి. నూతన కార్యక్రమాల విషయంలో విఘ్నాన్ని చవిచూస్తారు. ఉద్యోగ విషయాల్లో భద్రతాభావం తగ్గుతుంది. చేపట్టినటువంటి కార్యకలాపాలు వేగవంతంగా పొందలేకపోతారు. క్రమశిక్షణ అన్ని రంగాల వారికి తప్పనిసరి. విద్యార్థులకి విద్యాపరమైనటువంటి విషయాలపై ఆసక్తి పెరుగుతుంది. మహిళలకు క్రమశిక్షణ ఆర్థిక పరంగా తప్పనిసరి. కార్యక్రమాల్లో వేగం వ్యాపార రంగం వారు పెంపొందింప చేసుకోలేకపోతారు. ఉద్యోగ వ్యవహారాల్లో అనిశ్చిత పరిస్థితులు కొనసాగుతాయి. మంచి అవకాశాలు న్యాయవాద వృత్తి వారు పొందలేకపోతారు. ఈరోజు తులారాశి వారి అదృష్ట సంఖ్య 6. ఈరోజు తులారాశి వారి అదృష్ట వర్ణం తెలుపు, అనుకూల దిక్కు తూర్పు. ఈరోజు తులారాశి వారు శ్రీ వెంకటేశ్వర స్వామిని భక్తి శ్రద్ధలతో దర్శించడం, స్మరించడం, పూజించడం ద్వారా మెరుగైనటువంటి అవకాశాలు చేజిక్కించుకోగలుగుతారు. ఆర్థిక పరిస్థితి మెరుగవుతుంది. ఈరోజు వృశ్చిక రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఆర్థిక వ్యవహారాలు కలిసి వస్తాయి. ఆందోళన తగ్గుతుంది. అదృష్ట సంఘటనలు గృహరీత్యా ఆహ్వానించగలుగుతారు. ప్రతిభ గుర్తింపబడుతుంది. గెలుపు సాధ్యపడుతుంది. కార్యక్రమాల్లో వేగం పెరుగుతుంది. వ్యాపార రంగం వారికి అత్యంత అనుకూలం. విద్యార్థులకి సూక్ష్మత పెరుగుతుంది. విద్యా అవకాశాలు చేజిక్కించుకోగలుగుతారు. క్రమశిక్షణ ద్వారా మహిళలకు గుర్తింపు లభిస్తుంది. పేరు ప్రఖ్యాతులు పెంపొందింప చేసుకునేటువంటి అవకాశాలు పొందగలుగుతారు. వ్యవసాయ రంగం వారికి శీఘ్రగతిని లాభాలు గడించేటువంటి ప్రయత్నాలు కలిసి వస్తాయి. నూతన ప్రయత్నాలు వైద్య వృత్తి వారికి లాభిస్తాయి. ఈరోజు వృశ్చిక రాశి వారి అదృష్ట సంఖ్య 9. ఈరోజు వృశ్చిక రాశి వారి అదృష్ట వర్ణం ఎరుపు, అనుకూల దిక్కు తూర్పు. ఈరోజు వృశ్చిక రాశి వారు శ్రీ లక్ష్మీ నరసింహస్వామిని భక్తి శ్రద్ధలతో దర్శించడం, స్మరించడం లేదా పూజించడం ద్వారా ఉత్తమ విజయ ప్రాప్తి చేకూరుతుంది. అదృష్ట సంఘటనల్ని ఆహ్వానించగలుగుతారు. ఈరోజు ధనుస్సు రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే అభివృద్ధి కార్యక్రమాల్లో ఆటంకాన్ని చవిచూస్తారు. ఆర్థిక విషయాల్లో అలజడి కొనసాగుతుంది. మిత్రులు శత్రులు అవుతారు. ఆలోచన సంపత్తి కలుగుతుంది. ఆందోళన పెరుగుతుంది. క్రమశిక్షణతో కూడినటువంటి కార్యకలాపాలు వెంటనే పూర్తి చేయలేకపోతారు. సమర్థత ఉన్నప్పటికీ ఆశించినటువంటి ప్రయోజనాలు మహిళలకు ఆలస్యం అవుతాయి. ఆందోళన కలిగి ఉంటారు. విద్యార్థులకి మందత్వం పెరుగుతుంది.
సూక్ష్మత తగ్గుతుంది. కార్యక్రమాల్లో వేగం వ్యవసాయ రంగం వారికి తగ్గుతుంది. ఆలోచన సంపత్తితో కూడినటువంటి నిర్ణయాలు వైద్య వృత్తి వారు తీసుకోలేకపోతారు. న్యాయవాద వృత్తి వారికి సామాన్యం. ఈరోజు ధనుస్సు రాశి వారి అదృష్ట సంఖ్య 3. ఈరోజు ధనుస్సు రాశి వారి అదృష్ట వర్ణం పసుపు, అనుకూల దిక్కు ఈశాన్యం. ఈరోజు ధనుస్సు రాశి వారు శ్రీ దక్షిణామూర్తిని భక్తి శ్రద్ధలతో దర్శించడం, స్మరించడం, పూజించడం ద్వారా, అష్టమ బృహస్పతి ద్వారా, అష్టమ రవి ద్వారా, అర్ధాశ్రమ శని ద్వారా, ఇతర గ్రహ ప్రతికూలత ద్వారా ఏర్పడేటువంటి ప్రమాదాలు నియంత్రించబడతాయి. ప్రశాంతత పెరుగుతుంది. విపత్కర పరిస్థితులు ధైర్యంగా ఎదుర్కోగలుగుతారు. ఈరోజు మకర రాశి వారి ఫలితాలను పరిశీలించినట్లయితే శక్తి సామర్థ్యాలతో కూడినటువంటి నిర్ణయాలు ఆర్థికంగా కలిసి వస్తాయి. నూతన ఉత్సాహం కలిగి ఉంటారు. నూతన గృహప్రాప్తి, వాహన ప్రాప్తి వంటివి లేకపోలేదు. అనుకూల పరిస్థితులు ఆర్థికంగా కూడా తారసపడతాయి. నూతన ఒప్పందాలు వ్యాపారంగం వారికి కలిసి వస్తాయి. అనుచిత పరిస్థితులకు, సమస్యలకు పరిష్కారాలు వైద్య వృత్తి వారు పొందగలుగుతారు. సాహసోపేతమైనటువంటి నిర్ణయాలు వ్యాపార రంగం వారికి కలిసి వస్తాయి. క్రీడా రంగం వారికి కూడా యోగిస్తాయి. కార్యక్రమాల్లో వేగం రాజకీయ రంగం వారికి పెరుగుతుంది. ఈరోజు మకర రాశి వారి అదృష్ట సంఖ్య 2. ఈరోజు మకర రాశి వారి అదృష్ట వర్ణం తెలుపు, అనుకూల దిక్కు తూర్పు. ఈరోజు మకర రాశి వారు శ్రీ వెంకటేశ్వర స్వామిని భక్తి శ్రద్ధలతో దర్శించడం, స్మరించడం, పూజించడం ద్వారా ప్రతిబంధకాలు తొలగిపోతాయి. ప్రశాంతత పెరుగుతుంది. అనుచిత పరిస్థితులు అనుకూలంగా మరల్చుకుని ఆర్థికంగా లాభాన్ని పొందగలుగుతారు. ఈరోజు కుంభరాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే అసహన పరిస్థితులు ఆర్థికంగా కొనసాగుతాయి. శారీరక శ్రమ అధికమవుతుంది. చేపట్టినటువంటి కార్యకలాపాలపై ప్రోత్సాహాన్ని పెంపొందింప చేసుకోలేకపోతారు. వ్యవహారాల్లో చొక్కెదురు పరిస్థితులు వ్యాపార రంగం వారు ఎదుర్కోలేకపోతారు. అనుచితి మహిళలకు ఆర్థికంగా కొనసాగుతుంది. గృహ విషయాల్లో ఆశించినటువంటి ప్రయోజనాలు ఆలస్యంగా దక్కుతాయి. పోటీ పెరుగుతుంది. పట్టుదల కూడా పెరుగుతుంది. విద్యార్థులకి అసహన పరిస్థితులు ఉంటాయి. చేపట్టినటువంటి కార్యకలాపాలపై వ్యాపార రంగం వారు పట్టు బిగించలేకపోతారు. వైద్య వృత్తి వారికి సామాన్యం. న్యాయవాద వృత్తి వారికి అనుకూల పరిస్థితులు ప్రయత్నపూర్వకంగా మాత్రమే లభిస్తాయి. ఈరోజు కుంభరాశి వారి అదృష్ట సంఖ్య 2. ఈరోజు కుంభరాశి వారి అదృష్ట వర్ణం తెలుపు, అనుకూల దిక్కు తూర్పు. ఈరోజు కుంభరాశి వారు ఈశ్వరారాధన, ఈశ్వర స్మరణ, ఈశ్వరాభిషేకం వంటి ప్రక్రియల ద్వారా గ్రహ ప్రతికూలతను ఎదుర్కోగలుగుతారు. చేపట్టినటువంటి కార్యకలాపాలు క్రమక్రమంగా కలిసి వస్తాయి. ఈరోజు మీన రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఆసక్తితో కూడినటువంటి అంశాలు ఆర్థికంగా కలిసి వస్తాయి. విద్యార్థులకి విద్యాపరమైనటువంటి విషయాల్లో అనుకూలత కొనసాగుతుంది. చేపట్టినటువంటి కార్యకలాపాలు సమర్థతతో పూర్తి చేయగలుగుతారు. శ్రమ అధికంగా ఉన్నప్పటికీ ఆశించినటువంటి ప్రయోజనాలు వేగవంతంగా పొందగలుగుతారు. అభివృద్ధి ఆర్థికంగా వ్యాపార రంగం వారికి కలిసి వస్తుంది. నూతన ఉత్సాహం మహిళలకు సంతోషాన్ని కలిగిస్తుంది. క్రమశిక్షణ విద్యార్థులకి లాభిస్తుంది. అనుకూల పరిస్థితులు వ్యాపార రంగం వారికి తారసపడతాయి. వివిధ రకాల మార్గాల ద్వారా ఆదాయాన్ని పెంపొందింప చేసుకునేటువంటి అనుకూలత వ్యవసాయ రంగం వారికి ఏర్పడుతుంది. క్రమశిక్షణతో కూడినటువంటి నిర్ణయాలు వైద్య వృత్తి వారికి లాభిస్తాయి. న్యాయవాద వృత్తి వారికి ఆదాయం కలిసి వస్తుంది. ఈరోజు మీనరాశి వారి అదృష్ట సంఖ్య 5. ఈరోజు మీనరాశి వారి అదృష్ట వర్ణం తెలుపు, అనుకూల దిక్కు తూర్పు. ఈరోజు మీనరాశి వారు శ్రీకృష్ణ పరమాత్మని భక్తి శ్రద్ధలతో దర్శించడం, స్మరించడం, పూజించడం ద్వారా ఆశించినటువంటి ప్రయోజనాలు వేగవంతంగా దక్కుతాయి. ఆదాయాన్ని పెంపొందింప చేసుకునేటువంటి మార్గాలు సులభతరమవుతాయి. ఇవి ఈరోజు ద్వాదశ రాశుల వారికి ఏర్పడేటువంటి శుభాశుభ ఫలితాలు. ద్వాదశ రాశుల వారికి కుటుంబ వ్యవహారాలు కలిసి రావాలని, పిల్లల విషయంలో శ్రద్ధతో కూడినటువంటి విషయాలు పొందాలని, కార్యక్రమాలు వేగవంతంగా పూర్తి చేసి ఆర్థిక బలాన్ని పెంపొందింప చేసుకుని విజయాలు సాధించాలని గురువారం సందర్భంగా శ్రీ దక్షిణామూర్తిని స్మరిస్తూ ప్రార్థిస్తూ స్వస్తి. నమస్కారం. శ్రీరస్తు కార్యక్రమంలో శుభం లాభం అంశానికి స్వాగతం. జ్యోతిష శాస్త్రపరంగా
వివాహ పొంతన చూసుకునేటప్పుడు గ్రహమైత్రికి ఉన్నటువంటి ప్రాధాన్యత ఏంటో, గ్రహమైత్రిని అనుసరించి ఏ విధంగా వివాహ పొంతన చూసుకోవాలో, అలాగే ఆషాఢ మాసంలో జన్మించిన వాళ్ళు ఎటువంటి లక్షణాలను కలిగి ఉంటారో, జీవితంలో త్వరగా అభివృద్ధిని సాధించడానికి ఏ దైవాన్ని పూజించాలో పరిశీలిద్దాం. ప్రధానంగా జ్యోతిష శాస్త్రపరంగా ఒక అబ్బాయి ఒక అమ్మాయి వివాహం చేసుకునేటప్పుడు నక్షత్రాలు చూసుకోవటానికి ఎంత ప్రాధాన్యత ఉంటుందో గ్రహమైత్రి చూసుకోవటానికి కూడా అంతే ప్రాధాన్యత ఉంటుందని జ్యోతిష శాస్త్ర గ్రంథాల్లో చెప్పడం జరిగింది. అబ్బాయి జన్మరాశి అంటే జాతక చక్రంలో చంద్రుడు ఉన్న రాశి, అమ్మాయి జన్మరాశి అంటే అమ్మాయికి జాతక చక్రంలో చంద్రుడు ఉన్న రాశి. ఈ జన్మరాశులకు అధిపతులు ఎవరైతే ఉంటారో వాళ్ళకి మిత్రత్వం ఉండాలి, శత్రుత్వం ఉండకూడదు. దీన్నే గ్రహమైత్రి అనే పేరుతో పిలుస్తారు. ఉదాహరణకి ఒక అబ్బాయి ఒక అమ్మాయి వివాహం చేసుకునేటప్పుడు ఒకరిది తులారాశి ఒకరిది కన్యారాశి అయినట్లయితే తులారాశికి అధిపతి శుక్రుడు, కన్యారాశికి అధిపతి బుధుడు. శుక్రుడికి బుధుడికి పరస్పర మిత్రత్వం ఉంది. జ్యోతిష శాస్త్రంలో గ్రహాల మిత్రత్వం చూసుకునేటప్పుడు ఒక గ్రహము ఇంకొక గ్రహానికి మిత్రుడైనప్పటికీ ఇంకొక గ్రహం ఆ గ్రహానికి ఒక్కొక్కసారి శత్రువు అవుతూ ఉంటుంది. కాబట్టి పరస్పర మిత్రత్వాన్ని కలిగి ఉండటం అనేది సంపూర్ణమైన శుభ ఫలితాలను కలిగింపజేస్తుంది. తులారాశికి అధిపతైన శుక్రుడు, కన్యారాశికి అధిపతైన బుధుడు వీళ్ళిద్దరూ కూడా పరస్పర మిత్రత్వాన్ని కలిగి ఉంటారు. బుధుడికి శుక్రుడు మిత్రుడు, శుక్రుడికి బుధుడు మిత్రుడు. అంతేకాకుండా జ్యోతిష శాస్త్రంలో ఇలా గ్రహమైత్రి చూసుకునేటప్పుడు ప్రధానంగా లగ్నాలకి మైత్రి చూసుకోవాలి, పంచమ స్థాన అధిపతి మైత్రి చూసుకోవాలి, సప్తమ స్థాన అధిపతి మైత్రి చూసుకోవాలి. అలా చూసుకుంటే దాంపత్య జీవితం విశేషమైన శుభ ఫలితాలను కలిగింపజేస్తుందని కూడా జ్యోతిష శాస్త్ర గ్రంథాల్లో చెప్పడం జరిగింది. తులాలగ్నము కన్యాలగ్నము ఈ రెండింటినీ తీసుకున్నట్లయితే తులాలగ్నానికి అధిపతి శుక్రుడు, కన్యాలగ్నానికి అధిపతి బుధుడు వీళ్ళిద్దరూ కూడా మిత్రులు. తులాలగ్నానికి 5వ స్థానం అంటే తుల, వృశ్చికం, ధనుస్సు, మకరం, కుంభం. 5వ స్థానానికి అధిపతి కుంభానికి అధిపతి శని అవుతాడు. అలాగే కన్యారాశి తీసుకుంటే కన్యా లగ్నం తీసుకుంటే కన్యా, తుల, వృశ్చికం, ధనుస్సు, మకరం. మకరానికి కూడా అధిపతి శని అవుతాడు. అంటే తులాలగ్నం వాళ్ళు, కన్యాలగ్నం వాళ్ళు, తులారాశి వాళ్ళు, కన్యారాశి వాళ్ళు వీళ్ళకి వాళ్ళ రాశికి వాళ్ళ లగ్నాలకు మాత్రమే మిత్రత్వం కాదు, వాళ్ళ రాశి లేదా వాళ్ళ లగ్నం నుంచి లెక్కబెట్టినప్పుడు వచ్చే 5వ స్థాన అధిపతులు కూడా మిత్రులై ఉన్నారు. అంటే ఇద్దరు శని అయి ఉన్నారు. అలాగే 7వ స్థానం కూడా చూసుకోవాలి. తుల నుంచి చూసుకున్నప్పుడు తుల, వృశ్చికం, ధనుస్సు, మకరం, కుంభం, మీనం, మేషం. 7వ స్థానం మేషరాశి అవుతుంది, దాని అధిపతి కుజుడు. అలాగే కన్యకి తీసుకుంటే కన్య, తుల, వృశ్చికం, ధనుస్సు, మకరం, కుంభం, మీనం. 7వ స్థానం మీనమైంది, మీనానికి అధిపతి గురువు. మేషానికి అధిపతైన కుజుడికి, మీనాదికి అధిపతైన గురువుకి వీళ్ళిద్దరికీ కూడా పరస్పర మిత్రత్వం ఉంది. అంటే తులాలగ్నం వాళ్ళు, కన్యాలగ్నం వాళ్ళు వివాహం చేసుకున్నట్లయితే కేవలం ఆ లగ్నాలకు అధిపతి అయినటువంటి గ్రహాలు మాత్రమే కాదు, తులారాశికి కన్యారాశికి అధిపతైన గ్రహాలు మాత్రమే కాదు, వాళ్ళ లగ్నం నుంచి లెక్కబెట్టుకున్నప్పుడు వచ్చే 5వ స్థానాధిపతులు, వాళ్ళ లగ్నం నుంచి లెక్కబెట్టుకున్నప్పుడు వచ్చే 7వ స్థానాధిపతులు కూడా మిత్రులుగా ఉన్నారు. అందుకే గ్రహమైత్రి చూసుకునేటప్పుడు వివాహ పొంతనలో లగ్నాలకు మాత్రమే కాకుండా, రాశులకు మాత్రమే కాకుండా పంచమ స్థానం 5వ స్థానాలకు కూడా మిత్రత్వం ఉందా లేదా, సప్తమ స్థానం 7వ స్థానాలకు కూడా మిత్రత్వం ఉందా లేదా చూసుకోవాలి. అప్పుడు వివాహపరంగా, దాంపత్యపరంగా, సంతానపరంగా ఎటువంటి వ్యతిరేక ఫలితాలు లేకుండా దాంపత్య జీవితం అనుకూలంగా ఉంటుంది. ఇలా గ్రహమైత్రిని అనుసరించి వివాహ పొంతన చూసుకోవటం ద్వారా సమస్త శుభ ఫలితాలను సిద్ధింపజేసుకోవచ్చు. అలాగే ఆషాఢ మాసంలో జన్మించిన వాళ్ళు కొన్ని ప్రత్యేకమైన లక్షణాలను కలిగి ఉంటారని జ్యోతిష శాస్త్ర గ్రంథాల్లో చెప్పడం జరిగింది. ఆషాఢ మాసంలో జన్మించిన వాళ్ళు బహువ్యయో అల్పవచో విలాసః ప్రమాదశీలో గురువత్సలశ్చ సదాగ్నిమంద్య శుభకర్మ కృత్ సాధ్యాషాఢజో గాఢతారాభిమాన అంటుంది శాస్త్రం. అంటే ఆషాఢ మాసంలో జన్మించిన వాళ్ళు బహువ్యయో ఎక్కువగా వ్యయం చేసేవాళ్ళు,
అలాగే అల్పవచో విలాసవంతమైన జీవితాన్ని గడిపేవాళ్ళు, ఒక్కొక్కసారి వ్యర్థ ప్రసంగాలు చేసేవాళ్ళు. ప్రమాదశీలో గురువత్సలశ్చ అంటే ప్రమాదములు ఉన్నప్పుడు జీవన గమనం కలిగిన వాళ్ళు, గురువుల యందు భక్తి కలిగిన వాళ్ళు. సదాగ్నిమంద్య శుభకర్మకృత్తు ఎల్లప్పుడూ శుభకర్మలు ఆచరించేవాళ్ళు, అగ్నిమాంద్యము కలిగిన వాళ్ళుగా ఉంటారని. స్యాదాషాఢ జో గాఢత రాభిమాన అంటే ఆషాఢ మాసంలో జన్మించిన వాళ్ళు గాఢమైనటువంటి ఆదరాభిమానాలు ప్రదర్శించే వాళ్ళుగా ఉంటారని. ఆషాఢ మాసంలో జన్మించిన వాళ్ళ లక్షణాల గురించి కూడా జ్యోతిష శాస్త్రంలో ఈ ప్రమాణ శ్లోకంలో చెప్పడం జరిగింది. ఇది ఆషాఢ మాసం కాబట్టి ఈ మాసంలో జన్మించిన వాళ్ళు ఎవరైనా సరే ఈ ప్రత్యేకమైన లక్షణాలు కలిగి ఉంటారు. ఆషాఢ మాసంలో జన్మించిన వాళ్ళు ఉగ్రదేవతలను ఆరాధన చేయటం ద్వారా సమస్త శుభ ఫలితాలను సిద్ధింపజేసుకోవచ్చు. అలాగే మత్స్య పురాణంలో ఒక గృహాన్ని నిర్మించేటప్పుడు ద్వారాలు కిటికీలకు సంబంధించి సంఖ్యాపరంగా ప్రమాణ శ్లోకాలు చెప్పడం జరిగింది. ఆ ప్రమాణ శ్లోకాలు ఏంటో, గృహ నిర్మాణంలో ద్వారాలు కిటికీల సంఖ్యకు ఉన్నటువంటి ప్రాధాన్యత ఏంటో రేపటి శుభం లాభం అనే శీర్షికను పరిశీలిద్దాం. నమస్కారం. ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/ETV Life Spiritual లో చూడవచ్చు.